హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా మన భారత రాజ్యాంగం అన్నటువంటి లిఖించినప్పటి నుంచి మన భారత రాజ్యాంగ రూపురేఖలే మార్చేసినటువంటి కేశవానంద భారతి కేసు గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకి 1950 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక రాజ్యాంగాన్ని ఒక మలుపు తిప్పిన మన అత్యంత కీలకమైనటువంటి కేశవానంద భారతి కేసు గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. అది 1973 ఏప్రిల్ 24 కేశవానంద భారతి కేసు తీర్పు ఇచ్చే రోజుతో పాటు పంచాయతీరాజ్ దినోత్సవం మన భారతదేశంలో జరుపుకుంటున్న రోజు కూడా. ఇక కేశవానంద భారతి కేసు జైలుకి వెళ్ళినట్లయితే భారతదేశంలో అతిపెద్ద జడ్జిమెంట్, రాజ్యాంగం యొక్క మూలాలను మార్చివేసిన ఒకే ఒక కేసు. దీనినే మన భారత రాజ్యాంగంలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని కూడా అంటారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేసులోకి వెళ్ళే కన్నా ముందు అంతకన్నా ముందు జరిగినటువంటి 1951 శంకరీ ప్రసాద్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో ఫండమెంటల్ రైట్స్ అదేవిధంగా రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయచ్చు అని చెప్పి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1965 సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో కూడా ఫండమెంటల్ రైట్స్ని రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయవచ్చు అనేటువంటి జడ్జిమెంట్ మళ్ళీ సేమ్ అదే జడ్జిమెంట్ రిపీట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ సజ్జన్ సింగ్ వర్సెస్ అదేవిధంగా శంకరీ ప్రసాద్ తర్వాత జరిగినటువంటి ముఖ్యమైన కోర్టు కేసు ఏదైనా ఉందంటే గోలక్నాథ్ కేసు. ఈ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగిందంటే రాజ్యాంగ సవరణ ద్వారా అయినా ఫండమెంటల్ రైట్స్ని తీసివేయరాదు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి శంకరీ ప్రసాద్ కేసు అదేవిధంగా సజ్జన్ సింగ్ కేసులో అయితే ఫండమెంటల్ రైట్స్ని రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేయవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణ ద్వారా అయినా సరే ఫండమెంటల్ డ్యూటీస్ అన్నది తీసివేయడం జరగదు అని చెప్పడం జరిగింది. సో ఈ రెండింటిని సవాల్ చేస్తూ మనకు 1973 కేశవానంద భారతి కేసులో ఈ కేసు అన్నది రైజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కేశవానంద భారతి కేసులో 13 మంది మెంబర్స్ అన్నది ఉండడం జరిగింది. ఈ 13 మంది మెంబర్స్లో అగైనెస్ట్గా 7 మంది తీర్పు చెప్తే 6 మంది అనేటువంటి వారు దీనికి అగైనెస్ట్గా తీర్పు చెప్పడం జరిగింది. తర్వాత వాటికి సంబంధించినటువంటి తీర్పులు కూడా మనం చూడడం జరిగింది. సో 7 మంది ఈ తీర్పుకి సపోర్ట్ చేసినట్లయితే 6 మంది ఈ తీర్పుకి అగైనెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ కేశవానంద భారతి కేసులో చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే సవరించేది ఏ పార్ట్నైనా సవరించవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ అంటే మన రాజ్యాంగం అన్నది దేని మీద ఆధారపడిందో ఆ మౌలిక స్ట్రక్చర్ అన్నది మార్చి చేయరాదు అని చెప్పి ఈ కేసులో ఈ కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 1950 నుంచి 1973 వరకు ఈ 23 ఇయర్స్లో ఏ విధమైన మార్పులు జరగలేదు. ఫస్ట్ టైం ఈ కేసులో బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి పదాన్ని మన సుప్రీంకోర్టు అన్నది తీసుకురావడం జరిగింది. సో తర్వాత ఈ కేశవానంద భారతి కేసు అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే అప్పుడున్నటువంటి జస్టిస్ సిల్లా, అదేవిధంగా జస్టిస్ హెగ్జే, అదేవిధంగా జస్టిస్ గ్రోవర్ ఈ ముగ్గురు సీనియర్ న్యాయమూర్తిని కాదని అప్పుడున్నటువంటి 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అయినటువంటి మన ఇందిరాగాంధీ గారు ఈ ముగ్గురు సీనియర్స్ని కాదని సిజేఐగా అప్పుడు ఏఎన్ రే గారిని చేయడం జరిగింది సిజేఐగా. సో దీనికి అనుగుణంగా తర్వాత ఉన్నటువంటి ఈ సీనియర్ ఆఫీసర్లు ఆ సుప్రీంకోర్టులో రిజైన్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా మన అత్యంత లిఖించినటువంటి భారతదేశ రాజ్యాంగంలో కొన్ని కేసులు అక్కడక్కడ మైలురాగా నిలబడిపోయింటాయి. అందులో ఎస్పెషలీ ఫండమెంటల్ రైట్స్ గురించి అనగానే 1951 శంకరీ ప్రసాద్ కేసు, 1965 సజ్జన్ సింగ్ కేసు, 1967 గోలక్నాథ్ కేసు, 1973 కేశవానంద భారతి కేసు. ఈ 4 కేసులు అన్నది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అత్యంత కీలక పాత్ర వహిస్తుంటాయి. ఏది ఏమైనా భారత రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ అనే భావన తీసుకొచ్చిన ఏకైక జడ్జిమెంట్. అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి 2023 ఏప్రిల్ 24కి కేశవానంద భారతి కేసుకి 50 సంవత్సరాలు పూర్తవడంతో ఈ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి తీర్పుని మన భారత రాజ్యాంగం అన్నది 13 లేదా 14 భాషల్లో సంబంధించినటువంటి భాషలో మార్పు చేసి 14 భాషల్లో
ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఈ కేసులో ఇమిడి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని 14 భాషల్లో మన భారతీయులకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా కాలం మారుతున్న కొద్దీ మన రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నారు. మన రాజ్యాంగాన్ని అప్పటికప్పుడు మారుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది నడిపిస్తున్నట్టు ఈ రాజ్యాంగం అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వాచ్ కొన్న అప్డేట్ అవుతుంది, ఒక చిన్న మొబైల్ తీసుకున్న అప్డేట్ అవుతుంది, ఏ విధంగా చిన్న ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసినా అప్డేట్ ఉంటుంది, చిన్న వాట్సాప్ యూజ్ చేసినా అప్డేట్ ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ని కోట్ల మంది నడుపుతున్న రాజ్యాంగం అన్నది ఎప్పటికప్పుడు జడ్జిమెంట్ విషయంలో అయినా అదేవిధంగా వాటికి ఉన్నటువంటి మూలాధారంలో అయినా అప్డేట్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక మొబైల్ అనేది ఒక ఇంటికే పరిమితం, అదేవిధంగా ఒక మోటార్ వెహికల్ అన్నది ఒక ఇంటికే పరిమితం. కానీ రాజ్యాంగం అన్నది కొన్ని వేల మందికి పరిమితం, కొన్ని కోట్ల మందికి పరిమితం. భారతీయులు అని చెప్పి గర్వంగా బయట చెప్పుకోవడానికి ఇది కీలకం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు ఇదే తిరిగిలో మన చాప్టర్స్ అయినా మన సబ్జెక్ట్ అయినా ఇలా థియరీ టైప్లో నేను తీసుకురావడం జరుగుతుంది. సో ఇంతటితో మీకున్న ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అందింది అనుకున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే తరహాలో మీరు వీడియో చేయమని అడిగినట్లయితే సో ఇటువంటి స్టోరీ తరహాలోనే నేను సబ్జెక్ట్ అన్నది నేర్పించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా మీ తరపు నుంచి రెస్పాన్స్ అన్నది, మీ తరపు నుంచి సపోర్ట్ అన్నది మాకు అత్యంత కీలకదాయకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్.